హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం కన్యాకుమారిలో ఉన్నాము. గ్లాస్ బ్రిడ్జ్ పైన చూసుకోవచ్చు ఎంత బాగుందో గ్లాస్ బ్రిడ్జ్. ఈ స్టాచ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ వివేకానంద ఒకటి ఇట్లా గుడి లెక్క ఉండి అలా స్టాచ్యూ ఉన్నది. గుడే అనుకోరిగా చూసుకోవచ్చు. ఇక్కడ రెండు సముద్రాలు కలుస్తాయి. అది ఇక్కడనే కన్యాకుమారిలో మీకు కనబడుతుంది కదా. బ్యాక్ సైడ్ చూస్తే ఆ షిప్ బ్యాక్ సైడ్ చూడండి. నైట్ అయితే 9 అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. 3rd ఫ్లోర్లో అయితే రూమ్ అయితే తీసుకున్నా. ఇదైతే రూము చూసుకోవచ్చు. ఇక మార్నింగ్ అయితే లేచి మనం సన్ రైజ్ వ్యూ పాయింట్, ఈ స్టాచ్యూ ఇవన్నీ చూసుకోవాలి పోయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికే అలసిపోయినాం రైడ్ చేసి. ఒక 7 అవర్స్ అట్లా బండి నడిపిన ఈరోజే తక్కువ. ఇదైతే 4th డే. మార్నింగ్ అయితే లేచి మనం చూసుకోవాలి, ఇక్కడ సర్చ్ చేయాలి ఇప్పుడు మ్యాప్లో ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేసి. టైం వచ్చేసి అయితే 10:30 అవుతుంది. 9కి లేచిన, ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే ఇట్లా టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే బయటికి అయితే వచ్చినాం ఒక హోటల్కి. ఇక్కడనే పక్కకున్నది. ఈ నుంచి మన ముందరనే బీచ్ ఉన్నది. ఇప్పుడు కన్యాకుమారిది. రెండు సముద్రాలు కలుస్తాయంట వాటరు. ఆ వాటర్ కూడా ఎట్లుంటాయో ఈరోజు అయితే చూడాలి. ఎక్స్ప్లోర్ అయితే ఏనికైతే వాళ్ళు టిఫిన్ అయితే చేసి అక్కడికైతే వెళ్ళిపోదాము. ఎండనైతే బీభత్సంగా కొడుతుంది. ఈ నిద్ర లేనందుకు ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది. 4th డే కదా ఇప్పుడు సౌత్ ఇండియా ట్రిప్లో, అందుకే చేంజ్ అయిపోయింది. ఇదైతే లాస్ట్ వ్లాగ్. ఎందుకంటే ఇక ఇప్పటికి ఒక 4 వ్లాగ్లు అయితే అయిపోయినాయి. ఇదైతే లాస్ట్ వ్లాగ్. ఇక బోటింగ్ చేద్దామని అయితే వచ్చినాము. పర్ పర్సన్కి ఒక 50 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేసినారు. బోటింగ్ చేద్దాం అంటే 300-400 మీటర్స్ ఆ సముద్రంలో నుంచి అయితే మనం తీసుకెళ్తారు. చూసుకోవచ్చు మీరు. ఇట్లనైతే ఉన్నది బోటు. సేమ్ మన బస్సు లెక్కనే ఉన్నది, కాకపోతే అది రోడ్ మీద, ఇది వాటర్లో అంతే. కానీ చాలా బాగుండే అసలు. ఈ నుంచి ఆడికి కొద్దిగా దూరమే బోటింగ్ చేసినాం, కానీ బాగుంది. మొత్తం మీద ఇక్కడికైతే తీసుకొని వచ్చి ఇక్కడ దింపేసిన తర్వాత అక్కడ పైనకి అయితే వెళ్ళాలి. పైనకి వెళ్తే వివేకానంద స్టాచ్యూ ఒకటి, గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి, ఇంకా స్టాచ్యూ పేరు తిరుమలలో ఏదో ఉంది. ఆ స్టాచ్యూ అయితే చూసుకుందాం పోయి. చూడవచ్చు చుట్టూ అయితే ఇట్లున్నది. ఒక 5 acres 6 acres అంత ఉంటుంది మొత్తం ఇక్కడ చుట్టుముట్టు. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, అక్కడ నుంచి అయితే మేము వచ్చినాము. ఇదేదో టెంపుల్ ఉన్నది ఇక్కడనైతే స్టాచ్యూ, గ్లాస్ బ్రిడ్జ్ అటు సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో వివేకానంద స్టాచ్యూ. ఇందులో మాత్రం వివేకానంద స్టాచ్యూ ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నది పైకి స్టాచ్యూ దగ్గరికి. వివేకానంద చూసుకున్నా, అలా వీడియోస్ అంటే తీయనీయలేదు. అందుకే నేను కూడా వీడియో ఏం తీయలేదు. ఇక ఈడుంది కదా వే టు తిరువల్లువార్ స్టాచ్యూ అని, ఆడికి అయితే వచ్చేసినాం. పైన చాలామంది వచ్చారు. ఏమున్నా అందరు ఫోటోలు వీడియోలకే ఎక్కువ అంకితం అయిపోయారు. ఇక మనం కూడా అదే పనులు ఉన్నాం అనుకోరి. ముసలోళ్ళు కూడా వచ్చారు ఆఖరికి. బాగా ఎండ కొడుతున్నది చుట్టుముట్టు, అసలు ఫుల్ గాలి ఇట్లా తోసేస్తుంది అక్కడ ఇక్కడ. ఆ గాలికి అలలు అయితే ఇక మామూలుగా వస్తలేవు. చూడవచ్చు మీరే. చాలా బాగుంది అసలు వ్యూ కూడా చుట్టూ. ఇక దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. దాని దగ్గరికి వెళ్ళాలి. ఆ స్టాచ్యూ ఇది కనబడుతున్నది గ్లాస్ బ్రిడ్జ్. ఇదేమో వివేకానంద స్టాచ్యూ లోపల చాలా బాగుంది వివేకానందది అయితే. ఇక్కడ ఉంది కదా, ఈ రెండు సముద్రాలు కలుస్తాయి ఇక్కడనే. అవతల సైడ్ ఒక కలర్, ఇక్కడ మనకి యువతల సైడ్ ఒక కలర్ ఉంది. ఆ రెండు సముద్రాలు కలిసేది ఇక్కడనే. అది దగ్గర నుంచి అయితే చూసిన నేను. అది లైవ్ ఈ వీడియోలో చూపిస్తే అంత అర్థం కాదు, లైవ్లో చూస్తే అర్థమవుతుంది. ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుండే అస్సలు. ఇదైతే ఫిదా అయిపోయిన దీనికి. కింద వాటర్, మీద గ్లాసు. అందరు దీన్నే ఆగి చూస్తున్నారు చాలామంది. రష్ తక్కువ ఉంటుంది అనుకున్నా, రష్ ఎక్కువనే ఉన్నది. ఇక ఈడ మనం ఈ కన్యాకుమారి అయిపోతే నెక్స్ట్ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. కేరళ
త్రివేంద్రంలో ఉంది పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఎంత ఒక 100 కిలోమీటర్స్ ఉంది, కానీ మొత్తం సింగిల్ రోడ్డు, మొత్తం ట్రాఫిక్ ఏరియా చూపిస్తుంది. ఒక 2 అవర్స్ పైనే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఈ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కన్యాకుమారి నుంచి. ఇక రూమ్ దగ్గరికి పోయి రూమ్ కూడా చెక్అవుట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి మనం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, అసలు ఏం ఓపిక లేకుండా అయిపోయింది. ఇక మధ్యలో అక్కడ ఆగి ఒక కొబ్బరి బొండను ఆగేసి వెళ్ళాలి, లేదంటే మనం స్విచ్ ఆఫ్ అయిపోతాం. నాకు అట్లనే అనిపిస్తుంది, అంత అన్నం ఎండ కొడుతుంది ఇక్కడ. చూసుకోవచ్చు, ఇది మనం వెళ్ళే పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళే రోడ్లో ఇది. అది ఏంటంటే కొంచెం ముందుకు వచ్చినాం, పద్మనాభ స్వామి టెంపుల్ కాడికైతే వచ్చినాం. రూమ్ తీసుకున్నా, ఇక ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి కూడా 5 అవుతుంది ఇప్పుడు. ఇక గుడి కూడా బంద్ అయిపోతుంది అంట 5:36కే. ఒక 10 నిమిషాల గుడి పక్కకే తీసుకున్నా నేను. ఒక 300 మీటర్స్ ఏమో ఉంది గుడి పక్కకి తీసుకున్నా. ఇప్పుడు వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పంచ కావాలి. పంచ ఉంటేనే నీకు లోపలికి ఎంట్రీ, లేదంటే లేదు. పంచ కంపల్సరీ, మ్యాండేటరీ అది. పంచనైతే తీసుకొని దర్శనానికి అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇక రూమ్స్ అంటే బడ్జెట్లో దొరికింది. ఇది రూమ్ కూడా 1000 రూపీస్ అంటే ఇది 3rd ఫ్లోర్లో. ఏడపోయినా మాకు కింద ఏం దొరుకుతలేదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ లాస్ట్ అంటే ఒకటి 2nd ఫ్లోర్లో అయితే దొరికింది. ఇదైతే 3rd ఫ్లోర్లో దొరికింది. ఇప్పుడు మనం కేరళలో అయితే ఉన్నాం. ఇక దర్శనం అయితే చేసుకోవాలి పోయి. ఫోన్లు ఇంట్లో అన్ని ఇంట్లోనే పెట్టేసి వెళ్తా. ఫోన్లు కూడా అలో లేదంట, గుడిలోకి తీసుకోని ఎవరంట. ఇక పంచ కట్టుకొని మీద అది ఏమంటారు సాల్వ్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అసలు ఇంత టైం పడుతుంది అనుకోలేదు. ఇక మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మార్నింగ్ వేరే ప్లాన్ ఉందన్నమాట. ఆజిమల్లో శివ స్టాచ్యూ అని ఉంది, బీచ్ పక్కకే ఉంటుంది ఆ స్టాచ్యూ కూడా. ఆ స్టాచ్యూకి వెళ్దామని అనుకుంటున్నాం. చలో దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫోన్లు పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఫోన్లు లోపల పెట్టేసి దర్శనంకి అయితే వెళ్దాం పదండి. పద్మనాభ స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ దర్శనం ఇస్తాడు. ఇక నెక్స్ట్ డే అయితే ఆజిమల్ల శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాము. చూసుకోవచ్చు మీరు కూడా. ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. దర్శనం కూడా చేసుకొని బీచ్ సైడ్ ఉంది. బీచ్ సైడ్ ఏమో మన మహాదేవ్ అయితే ఉన్నాడు. ఓం నమ శివాయ. చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, పక్కకు బీచ్, పక్కకే స్టాచ్యూ. వ్యూ మాత్రం చాలా బాగుంది. అందరు ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. చూసుకోవచ్చు మీరు కూడా, చాలా బాగుంది. అసలు పొద్దున ఈ దర్శనము ఈ వ్యూ చూస్తే నాకైతే మంచిగా అనిపించింది. కేరళ మాత్రం ఉట్టి ఏమనలే, గాడ్స్ ఓన్ కంట్రీ అని. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి లొకేషన్స్ కేరళలో ఒక వారం రోజులు ఉన్నా బోర్ కొట్టదు, నాకైతే అనిపిస్తుంది అట్లనే. అంత ఆనందం ఉంది ఈడ. చూడవచ్చు బీచ్ చూడండి ఎంత బాగుందో ఈడ వ్యూ పాయింట్ దగ్గర. కానీ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వచ్చినాను. ఇక లోపలికి కూడా వెళ్దామంటే వాళ్ళు పోతే తిడతారని చెప్పేసి బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసి వెనక సైడ్ అయితే వచ్చినా. పొద్దున్నే మన శివుని దర్శనం అయితే చేసేసుకొని టిఫిన్ చేద్దామని అయితే ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక టిఫిన్ చేసేసుకొని వెళ్ళిపోదాము. ఇది నేను సౌత్ ఇండియా ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది, హోటల్ స్టే ఎక్కడ స్టే చేసినాము, ఫుడ్ ఏం తిన్నాము, ఎంత బడ్జెట్ అయింది, ఎన్ని రోజులు పట్టింది, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసినాము, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చినాము. ఆయన చేస్తున్నాడు ఇక్కడ. మీరు పక్కా సబ్స్క్రైబు, లైక్, షేర్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మాత్రం అయితే సౌత్ ఇండియా ట్రిప్ బడ్జెట్, స్టే, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.